తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే మిమ్మల్ని నొప్పించాలని కాదు, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. మీరు బిఫోర్ ఒక మాట అన్నారు, బాలచంద్ర గారు లేకపోవచ్చు, బట్ ఆయన చెప్పిన సజెషన్ వల్ల నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను, ఇంత సంపాదించాను అని. ఈ సంపాదన అనేది యాక్టర్స్కి అనేది ఒక్కొక్కరికి వరం అవుతుంది, ఒక్కొక్కరికి శాపం అవుతుంది కూడా. ఎక్కువ సంపాదించినా కష్టమే, తక్కువ సంపాదించినా ఎందుకు సంపాదించలేదు వాళ్ళలాగా నువ్వు అని చెప్పేసి మాటలు కూడా వినాలని కష్టమే అది కూడా. బట్ సుధా గారు అంటే బయట ఎక్కువ వినిపించేది ఇండస్ట్రీలో, నేను కూడా ఎక్కువ విన్నది. 100 కోట్లు సంపాదించారు కష్టపడి, చెమట వచ్చి, అన్ని సినిమాలే, దాదాపు 1000 సినిమాలు యాక్ట్ చేశారు మీరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1000 సినిమాలు అంటే పెద్ద విషయం అది. ఈ రోజుల్లో ఒక 100-200 చేయాలంటేనే అల్లాడిపోతున్నాం. అలాంటి ఆర్టిస్టులను చూసాం. 1000 సినిమాలు చేశారు, 100 కోట్లు సంపాదించారు. సంపాదించిన 100 కోట్లను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది, పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నా కానీ అసలు అది పట్టించుకోవట్లేదు, ఉండటానికి తినటానికి హ్యాపీగా ఉంది చాలు అనుకొని ఇప్పుడు ఉంటున్నారని విన్నాను. నిజమా అమ్మా ఇది? ఇది నిజమే, చెప్పుకోవడంలో నేను సిగ్గుపడట్లేదు నాన్న. ఎందుకంటే ఇది కొంతమందికి ఇది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బయటపడ్డారంటే అది హ్యాపీయే. డబ్బు అన్నది ఏంటి, ఎక్కువ సంపాదించే కొద్దీ దాన్ని మనం కాపాడాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అది మన కాపాడదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది, ఇప్పుడు రేపు నా డ్రైవర్ దగ్గరికి వెళ్ళొచ్చు, వాడు పెద్దవాడు అయ్యిపోవచ్చు, నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వెళ్తుంది, అన్నీ ఉంటాయి. అలాగని నాకు ₹1,00,00,000 ఉన్నా కూడా, నాకు 100 కోట్లు ఉంది, 200 కోట్లు ఉంది, 500 కోట్లు ఉన్నా కూడా ప్రశాంతంగా నేను బయటకు వెళ్ళలేను కదా. నా వెనకాల ఎవరు వస్తారో తెలియదు, నన్ను చంపడానికి, నా డబ్బు, నా ప్రాపర్టీని తీసుకోవడానికి, మోసం చేయడానికి ఎంతమంది తిరుగుతారో నాకు తెలియదు. భయపడుతూ ప్రతి క్షణం నేను భయపడాలి, బతకాలి. అది అవసరం లేదు కదా. ఇప్పుడు నైట్ భోజనం నేను ఇప్పుడు తినలేను కదా. ఇది వేదాంతంగా అనిపించవచ్చు కానీ నిజం అదే. రేపు ఏం జరగబోతుంది అని ఎవరికీ తెలియదు, మరో క్షణం ఏం జరుగుతుందో తెలియదు, జరగబోతుందో తెలియదు. అలానప్పుడు నేను ఎందుకు ఆరాటపడాలి? వాళ్ళు మోసం చేశారు కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలిసింది. దీనికోసమా మీరు ఆశపడుతుందని ఆలోచించకుండా ఒక సంతకం పెట్టేశారండి అసలుకి మొత్తం. దానివల్ల ఏమైంది? వాళ్ళకి నన్ను మోసం చేసే వాళ్ళకి ఇంకో వాళ్ళు వస్తారు కదా మోసం చేయడానికి, జరగదా? ఎన్నాళ్ళు బతుకుతారు అది? ఇప్పుడు మీ దగ్గర నేను ఒక 500 దొంగతనం చేశాను, 500 పెట్టుకుని నేను ఎంతసేపు నేను తృప్తిగా ఉండగలుగుతాను? సరే, 500 కాదు, 5,000, 5 లక్షలు తీసుకున్నాను. 5 లక్షల్లో ఎన్నైనా కొనుక్కుంటావు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి 500 కోట్లు కూడా సరిపోవు. ఇప్పుడు బయటకు వెళ్ళామా, ఒక కాఫీ తీసుకున్నామా, ఒక కాఫీకి కూడా మామూలుగా ఎయిర్పోర్ట్లో ఒక కాఫీ తాగాలంటే 500 లేకుండా ఒక కాఫీ తాగలేం. ఒక వాటర్ బాటిల్, ఒక కాఫీ తాగాలంటే 500 సరిపోదు, దాన్ని తగ్గట్టుగా సంపాదించాలి. ఎందుకు? హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో 500 బదులు 500 పాలు ఒక 4 లీటర్ కొనుక్కొని హ్యాపీగా అందరూ కాఫీ తాగొచ్చు, తాగి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, సరిపోద్దు కదా. అంటే ఎప్పుడు బాధ అనిపించలేదా కష్టపడింది? అంటే అప్పులు తీరిపోయింది కదా. నేను డెస్టినీని నమ్ముతాను ఎక్కువ. ఏదో ఒక కారణంతో మనని పుట్టించాడు, ఈ మట్టిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. వీళ్ళ తల్లిదండ్రులకి ఇలాంటి ఈ కూతురు ఉంటుంది, ఈ ఫ్యామిలీలోనే పుట్టాలి, నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలని ఆయన గ్రాఫ్ ఇచ్చి పెట్టాడు కిందకి. అది మారదు కదా. నా ప్రయత్నం ఉంటుంది, లేదని కాదు, కానీ ఏదో ఒక కారణం ఉంటుంది, దానివల్ల ఇవన్నీ జరుగుతుంది. కానీ సుధా అనగానే ఇప్పుడు కోట్లాది మందికి తెలిసి వస్తుంది. అది ఎవరిచ్చింది? ఆయన ఇచ్చాడు, చేశాను, కానీ నాకు తృప్తిగా ఉంది కదా. 40 సంవత్సరాలలో కష్టపడి సంపాదించింది 4 సెకండ్లో ఒకే ఒక డిసిషన్తో, ఒక సంతకంతో అయిపోయింది. కష్టపడింది ఎప్పుడైనా కానీ మనకి గుర్తుంటుంటుంది లైఫ్ లాంగ్ కూడా. కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? బాధపడతాను. మా నాన్నగారు కొంచెం పడుకున్నప్పుడు బెడ్ రిటర్న్ అయ్యారు ఒక 1 year. అప్పుడు అనుకున్నాను, అప్పుడు డిసిషన్ తీసుకున్నాను, డబ్బు అనేది ఇప్పుడు ఆయన రేపు మాపు పోతారు, పోయిన తర్వాత ఏం తీసుకెళ్తారు? 5 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, ఎన్ని చూస్తారు. పోయిన తర్వాత ఎవరు పెడతారు ఎవరు అన్నది తెలియదు కదా. ఇదే కదా శాశ్వతం, లైఫ్ అంతే కదా.
ఆహా నేను కూతురు ఇన్ని సంవత్సరాలుగా చూసింది నన్ను, నేను కూతురుని వదిలేసి రాను అంటే వాడు ఊరుకుంటాడా? ఆయన చైర్ ఖాళీ అయింది అక్కడ. ఆయన పుట్టక ముందే రాస్తాడు కదా, అరే ఈ టైంలో ఈ పలానా రోజు పలానా టైంలో నువ్వు ఈ సంవత్సరం రావాలి అని పెట్టాడు. వెళ్ళిపోతుంది, అదే జరుగుతుంది. బాధపడితే ఏమవుతుంది? నేను బాధపడితే ఎదటి వాళ్ళకి చీప్ అయిపోతాం, చునకగా కనిపిస్తా. నా బాధ ఇందాక నేను అన్నాను కదా, నవ్వుతూ ఉంటే చాలా సొల్యూషన్స్ దొరుకుతుందని. నా బాధ ఎవరికి తెలియదు. మేబీ వాళ్ళు నా మీద క్రిటిసైజ్ చేయడానికి కూడా ఆ నవ్వు ఇంకా పనికొస్తుంది. ఎలాగంటే మనం ఎంత బాధ పెట్టినా ఆవిడ నవ్వుతుంది, పా వాళ్ళు బాధపడతారు కానీ నేను బాధపడను, నేను నవ్వుతూనే ఉంటాను, హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాను. నాకు పని ఉంది, ముందు చూపు ఉంటుంది, నాకు వెళ్ళిపోతూ ఉంటాను. నాకు నేను బాధపడితే నా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. పెయిన్ అనుభవించేది ఎవరు? నేనే. ఎందుకు? నేను బాధపడకుండా నా పని చేసుకోవడానికి నేను హ్యాపీగా తిరుగుతాను కదా. ఉన్నంతవరకు హెల్తీగా ఉంటాను. హెల్త్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ మనీ. ఎస్. అంటే నాన్నగారి విషయంలో ఎస్పెషల్లీ అడగాలి, ఎందుకంటే 5 కొడుకులు అన్నారు కదా, బట్ మిమ్మల్ని నా పెద్ద కొడుకు అన్న ఉద్దేశంతో చనిపోయే వరకు మీ దగ్గరే ఉన్నారు. ముందు ఒక 10 కొడుకులు years అంటే ఆయనకి ఉన్నారు, ఇష్టం ఉండదా, లేకపోతే కూతురే బాగా చూసుకుంటుందన్న ఆలోచన ఉంది. కానీ కొంచెం ఫైనల్ డేస్లో ఆయనకి ఏంటంటే 68లో క్యాన్సర్ వచ్చింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐ బార్న్ విత్ డైమండ్ స్పూన్. చాలామంది చెప్పుకుంటారు గోల్డ్ స్పూన్ అని. ఐ బార్న్ విత్ డైమండ్ స్పూన్. ఒకటే కూతురు, పీడబ్ల్యూడీలో సివిల్ ఇంజనీర్. ఆయన 4 కొడుకుల తర్వాత కూతురు పుట్టింది అనగానే ఏం పేరు పెట్టాలి అనగానే మా పెద్దనాన్న అన్నారంట, అమృతంలాగా పుట్టిందిరా, సుధాని పెట్టు అని సాంస్క్రిట్ పండిట్. ఆయన రైల్వేస్లో పనిచేసేవారు. ఆయన చెప్పేవారు ఇలాగ, కూతురు కోరుకున్నావు కూతురు కావాలని. కానీ అంతకుముందు 4 పుట్టంగానే మా నానమ్మ అందంట, నువ్వు పోతే నిన్ను కడిగి స్నానం చేపించడానికి కూతురు లేదురా, కొడుకులే ఉన్నారా. సొంత అమ్మమ్మ మేనమామని పెళ్లి చేసుకుంది అమ్మ, చేసుకున్నా కూడా ఇంత ఆడిపోసుకున్నారు. చివరికి ఏమైంది, కూతురు పుట్టంగానే పెద్దనన్ను అన్నారు, అమ్మ ఇలా మాట అంటుంది అని, నువ్వు ఏడ్చేవాడు బాధపడేవాడు, మీ ఆవిడ కూడా బాధపడింది కదరా. చివరికి ఏమైంది, కూతురు పుట్టింది, అమృతంలాగా పుట్టిందిరా, సుధాని పేరు పెట్టు. అదే నిలబడింది. చాలామంది అన్నారు ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు పేరు మార్చుకోవాలి అని. అమ్మ నాన్న ఏది కోరుకుని ఆ పేరు పెట్టారు, ఒక కారణం ఉంటుంది. వాళ్ళ ఇష్ట ప్రకారం ఆ పేరు పెట్టుకున్నారు, నేను మార్చుకోను అన్నాను. దానివల్ల కూడా ఒక పిక్చర్ కూడా పోగొట్టుకున్నా హీరోయిన్గా ఉన్నప్పుడు. పోతే పోనీ. అది మీరు వచ్చే టైంకి సుధాన్ని ఎవరు లేరు అప్పుడు ఉన్నారు, అంటే జయసుధ గారు ఉన్నారు, జయసుధ అని ఉంది కానీ సుధా లేదు. ఆ తర్వాత సుధా రాణి వచ్చారు, కన్నడ ఆర్టిస్ట్. తమిళ్లో సుధా అని ఒక హీరోయిన్ టి రాజేందర్ పిక్చర్లో చేశారు. కానీ వాళ్ళందరూ నేను వచ్చేటప్పుడు ఎవ్వరు లేరు. సుధా అని ఎవరికి తెలుస్తుంది, పెట్టొచ్చు అని అలాగొచ్చేస్తాను. బాలచంద్ర గారు కూడా అన్నారు, పేరేమన్నా మార్చాలా నీకు అన్నారు. సార్ నా ఉద్దేశం ఇదండి అన్నాను. మా మదర్తో చెప్పాను అన్నమాట. మా డైరెక్టర్ గారు అడుగుతున్నారు ఏం చెప్పాలంటే, లేదండి తనకి కావాలని ఈ కారణం వల్ల ఈ పేరు పెట్టాల్సింది వచ్చింది, మార్చడానికి ఇష్టం లేదండి అన్నారు అమ్మ. అదే ఉండిపోయింది. అదే నేను ఇందాక అన్నాను కదా, బోర్న్ విత్ డైమండ్ స్పూన్ అని. అలాగే ఒక కూతురుగా ఇంటికి ఒక 20 తులాలు నేను నగలు వేసుకుని తిరిగేదాన్ని. అందుకే అన్నీ చూసి వచ్చాను, డబ్బు నగలు ఇవన్నీ, పెద్ద ఇల్లు, పని వాళ్ళు, 3 తోట మనిషి నుంచి 3 డ్రైవర్సు, నా చుట్టూ 10 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. అవన్నీ చూసి వచ్చాను. ఇవన్నీ ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు పోయింది. పోయినా ఓకే, ఉన్నా ఒకటే. నాకు 2 పెద్దగా తేడా అనిపించేది. బార్న్ విత్ డైమండ్ స్పూన్ అన్నది అందుకే. పుట్టిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి, మా నాన్నకి క్యాన్సర్ వచ్చేటప్పుడు ఒక్కొక్కటి వెళ్ళిపోవడం. చివరికి నాకు తెలిసి నేను 6th ఎప్పుడో చదువుతున్నాను, మా అమ్మది మంగళసూత్రం అమ్మేసి మాకు భోజనం పెట్టారు. ఆ లైఫ్లో అది కూడా చూసాను, డైమండ్ చూసాను, చివరికి అల్యూమినియం స్పూన్ కూడా లేకుండా చూశాను. అందుకే డబ్బు మీద నాకు పెద్ద ఇది లేదు. ఇది ఓపెన్గా చెప్పుకుంటాను, నేను సిగ్గుపడట్లేదు. అది చూసావు, హై ఎండ్ చూసావు.
ఏమి లేకుండా ఇది కూడా ఇలా కూడా బతకాలమ్మా తెలుసుకో అని దేవుడు పెట్టాడు నాకు. డబ్బు అనేది శాశ్వతం కాదు. పోయింది, నాన్నగారికి క్యాన్సర్ రావడం వల్ల మెల్లమెల్లగా పోయింది లైఫ్లో. నేను సినిమాకి ఎంటర్ అవ్వాలి, అమ్మ థియేటర్ ఆర్టిస్ట్, థియేటర్కి తీసుకొచ్చారు, అవన్నీ జరిగినాయి అన్నమాట. 84లో అన్నీ మంచిగా జరిగింది, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు అమ్మ నాన్న లేదు, అది ఒక్కటే. బట్ లేరని నేను అనుకోను, ఎందుకంటే నాలోనే ఉన్నారు వాళ్ళు. బ్యాక్ బోన్ అంటారు కొంతమంది, నేను నా హార్ట్ బీట్ అంటాను అమ్మ నాన్న. చాలామందికి కూతుర్లు నాన్నగారితో క్లోజ్గా ఉంటారు అవును. కదా, కానీ నేను మా మదర్తో క్లోజ్గా ఉండేదాన్ని, ఫ్రెండ్లీగా చూసేది. ఒక ఫ్రెండే. షూట్స్కి అంత అమ్మ వస్తారు కాబట్టి అమ్మ వచ్చేవాళ్ళు, ఏదైనా బాధ ఉంటే అమ్మకే చెప్పుకునేదాన్ని, వేరే ఎవ్వరికి చెప్పేదాన్ని కదా. నాకు ఫ్రెండ్స్ అన్నవి ఇప్పుడు ఒక 30 yearsగా బెంగళూరు పద్మ నాకు మంచి ఫ్రెండ్. ఎప్పుడైనా మాట్లాడాలంటే మాట్లాడతాను, అంటే తను బిజీగా ఉంటుంది, నేను బిజీగా ఉన్నాను. ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా ఒక నెలకి 1-2 సార్లు అలా మాట్లాడుకుంటాం. లేదా ఇప్పుడు ఉంది కదా వాట్సాప్ కాలింగ్, అవన్నీ ఎప్పుడైనా చేస్తానన్నమాట. బట్ ఏదైనా అమ్మ ఉన్నంత వరకు అమ్మతోనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.